జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ధూమ్రవర్ణ గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, ధూమ్రవర్ణ గణపతికి ఉన్నటువంటి పురాణ వైభవం ఏంటో పరిశీలిద్దాం. గణపతికి ఉన్నటువంటి అనేక రూపాలలో ధూమ్రవర్ణ గణపతి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ ధూమ్రవర్ణ గణపతి ఒకానొక కల్పంలో అహంతాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించటానికి ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. ఈ ధూమ్రవర్ణ గణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే ధూమ్రవర్ణ గణపతి పొగరంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు. 2 భుజాలను కలిగి ఉంటాడు. అశ్వవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు. అహంతాసురుడనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కలియుగంలో కూడా ప్రస్తుతము గణపతి కలియుగం మొదటి పాదం 1,08,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ధూమ్రవర్ణ గణపతిగా ఆవిర్భవిస్తాడని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని కూడా గణేష పురాణంలో చెప్పడం జరిగింది. ఈ ధూమ్రవర్ణ గణపతి పొగరంగు శరీర ఛాయతో ఉంటాడు కాబట్టి జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఈ గణపతిని ఆరాధన చేయాలి. ధూమ్రవర్ణ గణపతి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే ధూమ్రవర్ణాయ చ విద్మహే అభిమాన హంత్రే చ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ గణేష గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే ధూమ్రవర్ణ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరిక పోసలు, 1 రావి ఆకు ఉంచినట్లయితే జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ గణపతి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించండి. శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈశ్వరుడికి సృష్టి చెయ్యగలిగే శక్తి ఉంది. చెయ్యగలిగే అంటే సృష్టించి పడేయడం కాదు, నడపడం, గమనించుకోవడం, సమయం చూసి లయం చేయడం, ఇదంతా కలిపి సృష్టి చేయడం నేను మాట అన్నా. సృష్టి స్థితి లయాత్మకమైన సర్వ విజ్ఞానము కలవాడు భగవంతుడు. ఆ విజ్ఞానంతో వ్యక్తమయ్యేటప్పుడు అది సగుణ బ్రహ్మము అంటాము. సగుణ బ్రహ్మం అంటే ఇప్పుడు తెలిసింది కదా. ముందు మన హిందూ మతంలో బేసిక్స్ చెప్తున్నాను. నిర్గుణము, సగుణము, ఇది తెలుసుకోవాలి. నిర్గుణము ఏ పరబ్రహ్మమో అది సగుణముగా వచ్చింది. సగుణము వచ్చేటప్పటికల్లా అనేక రూపాలు వస్తాయి, అనేక నామాలు వస్తాయి. నిర్గుణం మాత్రం ఏకమే. ఉపాసనకి సగుణ బ్రహ్మమేనే ఆరాధిస్తారు. నిర్గుణ బ్రహ్మ జ్ఞాన మార్గంలో చెప్పబడి నిరాకార తత్వం, అమూర్తం. సగుణ బ్రహ్మ ఉపాసనా మార్గంలో చెప్పబడుతున్నది కనుక సగుణ బ్రహ్మముగా ఉపాసిస్తున్నాం. ఇప్పుడు నిన్ను మాట్లాడాను, మీరు సరిగ్గా విన్నారో లేదో. నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మములో కామన్ వర్డ్ ఇది. బ్రహ్మము అంటే ఒకే బ్రహ్మమే, అదే నిర్గుణము, అదే సగుణమైందని ఒక్క ఎరుక కలిగితే ఇందులో ఎక్కువేది తక్కువేది ఏది ఆలోచించక్కర్లేదు. రెండూ బ్రహ్మమే. ఈ ఎరుకుంటే చాలు. సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ బ్రహ్మముగా బహురూపముడుతున్నాడు. అలా సగుణ బ్రహ్మముగా ఉపాసించవలసిన వాళ్ళు మొత్తం 5గురే, ఇంకెంతకు మించి లేరు. తెలుసుకోండి. హిందూ మతము అంటే షణ్మతములు. కుమారస్వామిని కూడా కలిపితే 6 మతములు. కానీ హిందూ ధర్మము షణ్మతములు, ఇది అర్థం చేసుకోండి. హిందూ మతము కాదు, హిందూ ధర్మము షణ్మతాలు. మతం అంటే ఒపీనియన్.
హిందూ ధర్మం ప్రకారం పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు విష్ణువుగా ఆలోచిస్తే వైష్ణవ మతం, శివుడిగా ఆలోచిస్తే శైవ మతం. ఇది మతం, నీ భావంతో ఆరాధిస్తున్నాం కనుక మతములు 6, ధర్మం ఒక్కటే. ఇది ఎలాంటిదంటే కొమ్మలు 6, చెట్టు ఒక్కటే అన్నట్టుంటుంది. 6 కొమ్మలు ఒకే చెట్టువి కదా. ఇదే తెలుసుకుంటే మనం వైష్ణవ శైవాదుల మధ్య ఒక సమన్వయాన్ని సాధించగలం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక దాని మీద ప్రీతి కలిగి ఉంటాడు, వాడికి తగ్గట్టుగా అది ఉంటుంది. యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నట్లు స్వామి చెప్పాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సగుణ బ్రహ్మ ఉపాసనకి, నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి. అదే నిర్గుణ బ్రహ్మముని జ్ఞేయ బ్రహ్మము అంటారు, సగుణ బ్రహ్మముని ఉపాస్య బ్రహ్మము అంటారు. ఇక్కడ ఉపాసన కోసమని 6 పద్ధతుల్లో ఆరాధిస్తున్నాం. అందులో ఒక్కొక్క పద్ధతి. అలా సగుణ బ్రహ్మను ఉపాసించగా ఆ సగుణ బ్రహ్మము దయ వల్ల ఇహంలో నీకేం కావాలో అన్నీ లభిస్తాయి, పరానికి కావలసినవి లభిస్తాయి, చివరికి ఆయన బ్రహ్మజ్ఞానం ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. కనుక సగుణ బ్రహ్మ ఉపాసన ముందు కావాలి. అది లేకపోతే నిర్గుణ బ్రహ్మ వద్దకు వెళ్ళలేం. సగుణ బ్రహ్మ ఉపాసన ప్రధానం. ఉపాసనకు వచ్చేటప్పటికల్లా నువ్వు ఏది ఇష్టమో దాన్ని ఉపాసించు. కొందరు శ్రీ విద్యా రూపంలో అమ్మవారిని ఉపాసిస్తారు, కొందరు చండీ రూపంలో అమ్మవారిని ఉపాసన చేస్తారు, కొందరు కాళీ రూపంలో ఉపాసన చేస్తారు. మళ్ళీ ఒక ఉపాసనలో ఎన్ని భేదాలు చూడండి. వైష్ణవంలో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పనా? నారసింహ ఉపాసన కొందరిది, కృష్ణోపాసన కొందరిది, రామోపాసన కొందరిది, వెంకటేశ్వరుడు ఉపాసన కొందరిది, శివోపాసనలో కూడా దక్షిణామూర్తి ఉపాసన కొందరిది, అర్ధనారీశ్వర ఉపాసన, ఇలా ప్రతి దానిలోనే భేదాలు ఉంటాయండి. మరి గణపతిలో కూడాను మహాగణపతి ఉపాసన, క్షిప్ర గణపతి ఉపాసన, ఉచ్చిష్ట గణపతి ఉపాసన, హరిద్రా గణపతి ఉపాసన అని అనేక గణపతి ఉపాసనలు ఉన్నాయి. అదే పనిగా ఆ మంత్రం చేసి ఆ మంత్రం ద్వారా చెప్పబడ్డ మూర్తిని ఉపాసిస్తూ ఉన్నవాళ్ళు ఆ మంత్రం ద్వారా అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా రకరకాలు ఉన్నాయి. అన్నీ అందరూ చేయలేరు. ఏది చేసినా ఒక తత్వమే అని తెలుసుకోగలిగితే చాలు. ఇలా ఉపాసనలు అనేకం ఉంటూ ఉంటాయండి. దేనికి? ఇప్పుడు మనం గణపతిని ఉపాస్య బ్రహ్మముగా చెప్తున్నాం. అంటే సగుణముగా వచ్చిన నిర్గుణ బ్రహ్మం యొక్క స్వరూపమే గణపతి రూపంలో ఆరాధన చేస్తున్నాం. గణపతి అన్నా విష్ణువు అన్నా ఒకటే గనక, శివుడన్నా అదే గనక గణపతి సహస్రనామాల్లో విష్ణు శివనామాలు ఉంటాయండి. శివ సహస్రనామాల్లో విష్ణువాది నామాలు ఉంటాయి. ప్రతి చోట అందరి దేవతల నామాలు ఉంటాయి. మొత్తానికి గణపతి అనే మాట ఇప్పుడు మననం చేసుకుంది. అసలు సబ్జెక్ట్ ఇప్పుడు దాని గురించి వచ్చాం. మనకి గణముల యందు పతిగా ఉన్నవాడు ఎవడు? వాడు గణపతి. పతి అంటే అర్థం ఏంటో తెలుసా? ఈశా అంటే ఏమిటో పతి అన్న అర్థం. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈశాపతి అంటే అర్థం ఏంటి? శాసించువాడు, పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. 4 అర్థాలు ఉన్నాయి పతి అంటే. పాతి ఇతి పతి. రక్షించువాడు, పోషించువాడు, శాసించువాడు, నియమించువాడు ఎవడు? వాడు ఈశ్వరుడు. పతి అన్న ఈశా అన్న ఒకటే అర్థం. కానీ గణములకు ఈశుడు గనక గణేశుడు. ఇంకొక అర్థం ఉంది. మనకి ఏది కావాలని గణాల్లోంచి కావాలి, అవునా లేదా? మీకు ఆరోగ్యం బాగులేదు, అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన మందులు ఇచ్చాడు. ఏమిస్తాడు? మందులు గణాల్లోంచి ఒకటి తీసిస్తాడు, ఔషధి గణాల్లోంచి తీసిస్తాడు. మీకు పంచభూతాలు అనుకూలించాలంటే పంచభూత గణముల్లోంచి రావాలి. కానీ సృష్టిలో అన్ని గణముల్లోంచే రావాలి కదా. గణాల్లోంచి ఎవడివ్వగలడండి? అవి ఎవడు కంట్రోల్లో ఉన్నాయి వాడు ఇవ్వగలడు. కానీ గణేశుడిని మనం ప్రార్థిస్తే ప్రతి గణము మనకు అనుకూలమైపోతుంది, ప్రపంచం మనకు అనుకూలమవుతుంది. అనుకూలమైంది అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మనకు ప్రతికూలంగా ఉందని అర్థం కదా. ప్రతికూలంగా ఉన్నది ప్రతికూలత తొలగి అనుకూలించింది. ప్రతికూలత తొలగడమే విఘ్నాన్ని పోగొట్టడం, ఇది అర్థం ఇక్కడ. కానీ విఘ్నాన్ని పోగొట్టి, ఉదాహరణకు బాగా మంటలు వచ్చేస్తున్నాయి, అగ్ని అక్కర్లేదని ఎవడంటాడు? కానీ మంటలు వచ్చి తగలడుతుంటే అక్కర్లేదు. అప్పుడు ఇది పోతే బాగుండు, మీరు ఆర్పలేకపోతున్నారు. ఆశ్చర్యకరంగా ఒక వర్షం కురిసి ఆగిపోయిందండి. అప్పుడు ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఏం మాట వస్తుంది? దేవుడి దయ వల్ల వస్తున్న అగ్ని కంట్రోల్ అయ్యింది. ఎవరి వల్ల? దేవుడి దయ. ఎవడా దేవుడు? పంచభూత గణాలు నియమించేవాడు, వాడిని గణపతి అనుకుంటుంది. కానీ గణపతిని ఆరాధన చేసేవారికి సృష్టిలో ప్రతికూలతలు తొలగుతాయి. అదే విఘ్ననాశకుడు అని చెప్పబడుతుంది. విఘ్నం అంటే ప్రతికూలత. ఇది తెలియక కార్యానికి విఘ్నం కలుగుతుందని కలగకుండా చేయమని స్వామిని ప్రార్థించామండి అంటే విఘ్నం అంటే అది ఒకటేనా అండి? ఎన్ని విఘ్నాలు ఉన్నాయో. మీరు కానీ ఒక బ్రహ్మజ్ఞాని వద్దకు లేదా వేదాంత సాధకుడి దగ్గరికి వెళ్ళి విఘ్నం అంటే ఏమిటని అడిగితే వాడుకు డెఫినేషన్ చెప్తాడు. చదువుకున్న విద్యార్థి దగ్గరికి వెళ్తే వాడుకు డెఫినేషన్ చెప్తాడు. విద్యార్థి దగ్గరికి వెళ్ళి నీకు విఘ్నం ఏమిటయ్యా అంటే, నేను చదువుతున్నా నాకు అర్థం కావట్లేదండి, అదొక విఘ్నం. చదువుతున్నప్పుడే నిద్ర వస్తుందండి, అదొక విఘ్నం. నిద్రపోవడం వల్ల జ్ఞానం రావట్లేదు కదా. కానీ విఘ్నాలు ఎన్నో చెప్పచ్చు మీరు ఇలాగా. బద్ధకం అదొక విఘ్నం, భయం మరొక విఘ్నం. ఎన్ని విఘ్నాలండి? విద్యార్థికి వాడి విఘ్నాలు ఉంటాయి, ఉద్యోగికి వాడి విఘ్నాలు ఉంటాయి, వ్యాపారికి వాడి విఘ్నాలు ఉంటాయి. కనుక ప్రతిదానికి విఘ్నములు ఉన్నాయి.
అలాగే వేదాంత సాధన చేసేవాడికి విఘ్నాలు ఉంటాయి. అవి ఏంటంటే వాటికి పేరు జ్ఞాన ప్రతిబంధకములు అన్నారు. వేదాంత విచారణ ఏకాంతంలో చేయాలంటే బుద్ధిలోకి నానా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అది మొదటి విఘ్నం. ధ్యానానికి విఘ్నమా కాదా చెప్పండి? ఇక్కడ ధ్యానం చేయాలని కూర్చోనగానే ఎవడో చిన్నప్పుడు కొట్టినవాడు గుర్తొస్తాడు, అసలు ధ్యానం పోతుంది. లేదా మీ పక్కంటి వాడికి మీకున్న వైరం గుర్తొస్తుంది, దాంతో ధ్యానం ముందుకెళ్ళదు. ఈ విఘ్నం వలవనా కదా? వీటిని కంట్రోల్ చేసే శక్తి మనకు ఉన్నదా చెప్పండి? కానీ ధ్యానంలో విఘ్నాలు ఉన్నాయి, జ్ఞానంలో విఘ్నాలు ఉన్నాయి, పనిలో విఘ్నాలు ఉన్నాయి. ప్రధానికి విఘ్నములే. ఏదో గొప్పగా అనుకుని ప్రారంభిస్తాం, ఆదిలోనే హంసపాదులు ఎదురవుతాయి. ఇలాగా వచ్చే విఘ్నాలు తొలగాలి అంటే వీటి మీద కంట్రోల్ ఉన్నవాడే తొలగించగలడు. వాడు తొలగించగలడు మాత్రమే కాదు, కలిగించగలడు కూడా. అదొకటి గొప్ప ఆశ్చర్యం అండి. విఘ్నాలు కలిగిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు. రెండూ కావాలా లేదో మీరే చెప్పండి. విఘ్నం కలగాల, విఘ్నం తొలగాల? తొలగాలి కదా. నేను కలగాలంటాను, మీరు ఒప్పుకుంటారో లేదో? ఒప్పిస్తా. అవునా లేదా? ఒక దొంగ బయలుదేరాడు ఒక ఇల్లు దోచుకుందామని. విఘ్నం కలగకుండా దోచుకున్నట్టు చేయి స్వామి అని దండం పెట్టాడు. వచ్చాడు, వాడి దగ్గర అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అక్కడ కీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు, దానికి సంబంధించి తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఉన్నదాంతో తీద్దామని ప్రయత్నిస్తున్నాడు, రాలేదు. అప్పుడే ఎవడొచ్చాడు, దొరికిపోయాడు వాడు. అంటే ఇప్పుడు వాడికి కీ తెరవలేకపోవడం అనేది విఘ్నం ఉన్నా కదా, విఘ్నం వచ్చింది. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఊరు వెళ్దాం అనుకున్నాడు. ఫ్లైట్కి ముందే బయలుదేరాడు, రోడ్డు మీదకి వచ్చాడు. ట్రాఫిక్ విపరీతం, ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యి వెళ్ళేటప్పటికల్లా ఫ్లైట్ వెళ్ళిపోయిందండి. అప్పుడు అనుకున్నాడు, దేవుడికి దండం పెట్టి బయలుదేరితే విఘ్నం ఎదురైంది, నా ప్రయాణం ఆగిపోయింది. ఇంటికి వచ్చి విసుక్కున్నాడు. తర్వాత టీవీ ఆన్ చేస్తే తెలిసింది ఆ ఫ్లైట్కి యాక్సిడెంట్ అయిందని. అప్పుడు ఏమంటాడు వాడు? అప్పుడు విఘ్నం కలగడం మంచిదా లేదా? కనుక విఘ్నం కలిగించు తొలగించు అని భగవంతుడికి మన పనప్ప చెప్పకుండా దేనికి విఘ్నం కలగాలో దేనికి విఘ్నం తొలగాలో నువ్వే చూడవయ్యా అని ప్రార్థిస్తే చాలండి. ఇక్కడ సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గణపతి యొక్క గుణాలు అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆయన చిన్న కళ్ళు అయినప్పటికీ కింద పడ్డ సూదిని కూడాను ఆయన గుర్తిస్తాడు, చిన్న వస్తువుని కూడా. అంత చిన్న కళ్ళైనా సూక్ష్మజ్ఞాని ఆయన. అలాగే చేటంత చెవులు ఉంటాయి. చేటలో కనుక బియ్యం పోసి కనుక మనం చెరిగితే తుప్పంతా కూడా బయటికి వచ్చినట్టుగా స్వామివారు మంచిని స్వీకరించి చెడును వదిలేస్తాడనమాట. ఆయన బొజ్జ ఉంది చూసారా, చాలా చక్కగా ఉంటుంది. అది బ్రహ్మాండానికి సంకేతకంగా చెప్తారు. ఆయన యొక్క తొండం వక్రతుండ మహాకాయ అంటారు. వక్రతుండం వక్రబుద్ధిని తొలగించి సన్మార్గమైనటువంటి లక్షణాలని ప్రసాదించే అద్భుత తత్వం గణేశుని యొక్క ఆకృతి అలంకరణలో దాగిన పరమార్థాలు. స్వామివారికి పూజ చేసేటువంటి పత్రాల్లో సింధూరవార పత్రం, ఇది బావిలాకు అంటారు, చాలా బాగా ఉపయోగపడుతుంది, జ్వరాలు రాకుండా కాపాడుతుంది. తాళపత్రం అజీర్తిని నివారించేటువంటి పత్రం. అలాగే గండకీ పత్రం తెల్ల పూలను పూచేటువంటి ఈ మొక్క చర్మ వ్యాధులకు పైపోతగా మనం వాడుతూ ఉంటాం. శమీపత్రం అవాంఛిత రోమాల్ని తొలగించే శక్తి ఉంది. శమీపత్రం అంటే జమ్మి ఆకు అన్నమాట. అలాగే అశ్వత్థపత్రం మేకలకు ఏనుగులకు దాని ఆకులు ఆహారం. ఎన్నో ఔషధీయ గుణాలు ఉన్నాయి దీంట్లో. అర్జున పత్రం గాయాలకు, సెప్టిక్ అలర్జీ మొదలైన వాటికి బాగా ఉపయోగపడుతుంది. అర్కపత్రం జిల్లేడు, ఈ జిల్లేడు ఆకుల నుంచి వచ్చే పాలు పూతమందుగా ఉపయోగిస్తాం. జిల్లేడు ఆకు. ఈ విధంగా 21 పత్రాణి అంటూ స్వామివారిని పూజ చేసి సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో మనం జీవితాన్ని గడుపుతామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి సప్తమి రాత్రి 10:45 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:36 వరకు. వర్జం రాత్రి 7:04 నుంచి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 7:44 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:30 వరకు. మరల తెల్లవారుజామున 5:47 ప్రారంభం. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 8:30కి. నేటి విశేషం శనివారం, అలాగనే త్రిపుష్కర యోగం, ప్రదోషం. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవాలి. అలాగనే శివునకు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయాలి. కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయాలి. ఆ నువ్వులు ఆహారంగా గోవులకు అందించాలి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజ, హనుమాన్ చాలీసా పారాయణ, అలాగనే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యంతవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాంకురు ప్రభు అనే మంత్రాన్ని జపించుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాల నివేదన చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, వీటిలన్నిటి వల్ల సకల గ్రహదోషాలు తొలగి సౌఖ్యాలు కలుగుతాయి. అలాగని ఈరోజు త్రిపుష్కర యోగం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 2:36 వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో ఏ పనులైతే పునరావృతం కాకూడదో ఆ పనులు చేయకుండా ఉండడం మంచిది. అలాగే ప్రదోషం ఒకటి ఉంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత 1:12 ఆ శివుణ్ణి నువ్వులతో పూజ చేసుకోవడం, ఆ నువ్వులు ఆవులకు పెట్టడం మంచిది. ఆ విధంగానే ఈరోజు శనివారం రోజున మనం ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. నేటి ఆణిముత్యాలు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఖమ్మంలోని గాంధీ చౌక్ ప్రాంత వాసులు 1993వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. అనతి కాలంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి 1995వ సంవత్సరం జూన్ 7వ తేదీన అత్యంత వైభవంగా విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్ని నిర్వహించారు. వర్ణరంజితమైన కట్టడాలు, గోపురాలు, పలు విగ్రహాకృతులు ఈ ఆలయానికి మరింత శోభను చేకూరుస్తాయి. ఆలయ ముఖమంటప స్తంభాలపై నటరాజస్వామి, పరమేశ్వరుడు వంటి దేవతామూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. వివిధ వర్ణాల సమ్మేళనం, తీర్చిదిద్దిన ఆకృతులతో ఈ విగ్రహాకృతులు ముచ్చటగొలుపుతాయి. గర్భాలయ, అంతరాలయ ముఖద్వారాలకు పంచలోహ నగిషీలు అమరి ఉంటాయి. ఓ కమనీయమైన రమ్యమోహనమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో అలముకొని ఉంటుంది. సమస్త విజయాల్ని అందించే స్వామి
గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా నేత్రానందదాయకంగా విలసిల్లుతున్నాడు. దేదీప్యమానమైన దివ్య ఆభరణ విశేషాలతో, పుష్పమాలికలతో, నానావిధ పరిమళ పత్ర పుష్పాదులు, సుగంధాలతో స్వామి తేజరిల్లుతూ ఉంటాడు. ఛత్రలాంఛనంతో, రజతమయ ఆభరణ సౌందర్యాలతో స్వామి ముగ్ధ సమ్మోహనంగా ప్రకటితమవుతాడు. విజయ గణపతి వక్రతుండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం తిరిగి ఉన్న విజయ గణపతి దర్శనం, ఆరాధన విశేష ఫలితాల్ని అందిస్తుంది. ఇక్కడ నెలకొన్న వినాయక మూర్తిని భక్తులు సుందర విజయ గణపతిగా కూడా వ్యవహరిస్తారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠం వారి పర్యవేక్షణలో ఈ ఆలయ పూజాధికాలు నిత్య వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి సోమవారం, బుధవారం, అలాగే పర్వదినాలలో వినాయక నవరాత్రులలో గణపతికి అభిషేకాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రజత కలశాలతో భక్తులు స్వయంగా పవిత్ర జలాల్ని, అభిషేక ద్రవ్యాల్ని ఆలయానికి తీసుకువస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణా విధిని కలశయుక్తంగా ఆచరిస్తారు. అనంతరం భక్తులు తోడ్కొని వచ్చిన అభిషేక ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, తేనె, చక్కెర, ఫలరసాలు, ఇక్షురసం, హరిద్రోదకం, శుద్ధోదకం, కుంకుమోదకం, పెరుగు వంటి ద్రవ్యాల సమాహారంగా ఈ వేడుక కొనసాగుతుంది. ఆలయం ముంగిట సర్పాకృతి సహిత మహాలింగమూర్తి నెలకొని ఉంటాడు. సకల గ్రహదోషాల్ని నివారించి విజయ గణనాథుని సమక్షంలో నవగ్రహ మంటపం కూడా ప్రత్యేకంగా అలరారుతోంది. ఈ విజయ గణపతి ఆలయంలో ప్రతిరోజు, అలాగే ప్రతి మాసంలో వచ్చు బహుళ చవితి అనగా సంకష్టహర చతుర్థి నాడు విశేషంగా గణపతి హోమాన్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. శ్రీ విజయ గణపతి ఆలయం గణేశ దీక్షలకు పెట్టింది పేరు. సకల కార్యసిద్ధిని చేకూర్చే ఈ దీక్షను భక్తులు ఏడాది పొడవునా స్వీకరిస్తారు. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాల్ని దీక్షతో ఇక్కడ కొనసాగుతాయి. విశేష ఆరాధనా మూర్తి, విశిష్ట ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత అయిన విజయ గణపతి దర్శనం, ఆరాధన మహాఫలదాయకం, సర్వాభీష్టప్రదం, సచ్చిదానందకారకం. చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. గురువేం చెయ్యాలి? మంచి పనుల చేత శాంతి పొందుతున్నవాడైతే అహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేట్టు చెయ్యాలి. అది గురువు యొక్క కర్తవ్యం. ఎందుకని శిష్యుడు అక్కడ పాడవకుండా చూస్తుండాలి గురువుగారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది? శాంతం ఒక్కటే ఉంది. ఎందుకని అన్నీ అణిగిపోయి ఆయన ఏమీ చేయడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. సమర్థత లేక కాదు, అన్ని సమర్థతలు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇన్ని సమర్థతలు ఉన్నవాడు పరమశాంతంగా ఎప్పుడు ఉంటాడు? దక్షిణామూర్తిగా ఉంటే. అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే అక్కడ కొబ్బరికాయలు బతలగొట్టడాలు అవి అక్కర్లేదు. వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు. అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యాన మంటపం కడతారు. అవతారముల యందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి. దక్షిణామూర్తి అవతారం కాదు. చాలామంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం. అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది? కుంగిపోతే దక్షిణామూర్తి. అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటనే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడుతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మీకు కోపం వస్తుంది. కోపిష్టివాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడివాడి దగ్గర కూర్చున్నాడు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది.
శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం. అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతుంటుందా? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జ్ఞానం ఆ ఇంటి వారికి లేదు. అందువల్ల వారు ఆభరణాలను తోమి చూసుకుందామని అనుకోరు. కలియుగ మానవుల పరిస్థితి కూడా ఇంతే. వేదం అనేది బంగారం. అంటే ఉదాహరణకి కలియుగంలోని దుర్వాదాలు అనేటువంటి మకిలి దుర్వాదాలు, మాటికి దుర్వాదాలే. మాట ఎత్తితే అంత విచిత్రమైనటువంటి మాటలే. దానిని పట్టుకొని అది మనకు ఇనుములాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేదాలు అంతా చాలా పెద్దవి, ఎవడికి కావాలి అనే విధంగా ఉంటాం. దాంట్లో ఉండేటువంటి మురికిని తొలగించి చూసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా మనకు ఉండదు. అందువల్లే వేదం ఎదురుగా ఉన్న పరమాత్మతత్వం మనకు తెలియదు. కనుక మనం ముందుగా మన మనస్సుకు పట్టిన మకిలిని వదిలించుకోవాలి. అప్పుడు ఆభరణాలన్నీ తోమి చూసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే వేదాన్ని నవీన దుర్వాక్యాల ద్వారా కాకుండా ప్రాచీన మహర్షుల సద్వాక్యాల ద్వారా పరిశీలించుకోవాలనే జ్ఞానం కూడా కలుగుతుంది. అలా సత్పరిశీలనం ప్రారంభిస్తే చాలు మనకు వేదం బంగారం కన్నా అధికంగా తళతళలాడుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటిస్తుంది. కనుక ఓ జనమేజయ, కలియుగ మానవులు వేదాన్ని సరి అయిన పద్ధతిలో అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. కలియుగం చివరికి వచ్చేసరికి కాల ప్రభావం వల్ల మానవుల్లో ఇటువంటి సత్ప్రవర్తన సంభవిస్తుంది. దానివల్లే వేదం సరిగా అర్థమై కృతయుగం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మానవులలో ఇలాంటి పరివర్తన ప్రారంభమవుతుందో అప్పుడు వారిలో ఉన్నట శాస్త్ర వ్యతిరేక ధోరణి తొలగిపోయి వేదానికి శాస్త్రానికి సమ్మతమైన వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన తపో విధానం ప్రారంభమవుతుంది. నిజానికి మానవులకు నిజమైన బలం తపస్సే. ఆ తపస్సు వక్రించడం వల్లే కలియుగ మానవులు దుఃఖాలలో కూరుకుపోతారు. కృతయుగ ప్రారంభంలో ఈ వక్రగతి మారి ధర్మసమ్మతమై తపస్సు మళ్ళీ ప్రారంభమయ్యేసరికి మానవుల్లో క్రమక్రమంగా సుఖశాంతులు విస్తరిస్తాయి. అలాగే వారి దేహేంద్రియాదులు కూడా పుణ్యానికి, ధర్మానికి, సుఖానికి సముచితంగా రూపుదిద్దుకుంటాయి. అయితే కలియుగంలో పుట్టిన మానవులంతా కలియుగాంతం వచ్చేదాకా దుఃఖంలో పడి ఉండవలసిందేనా అని అడుగుతావేమో. అలా కాదు. మహర్షులు కాల ప్రభావాన్ని ముందుగానే తమ దివ్య దృష్టులతో గమనించి ఆ యుగాల్లోని మానవులకు గల మానసిక శక్తి సామర్థ్యాలను, శారీరక దృఢత్వాలను, సామాజిక సన్నివేశాలను ఇవంతా గమనించి దానికి తగ్గట్టుగా ఏ ఏ యుగాల్లోని మానవులు ఏ ఏ విధంగా ప్రవర్తించుకోవాలో, ఏ ఏ విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలో నిర్ణయించి ధర్మశాస్త్ర గ్రంథాలను ముందుగానే వ్రాసి ఉంచుతున్నారు కదా. వాటిని యథాతథంగా అనుసరించే మానవులు కలి
మధ్యలోని వారైనా సరే సులభంగానే ఉత్తమ గతిని పొందుతారు. ఇందులో సందేహం లేదు. అదిగాక కలియుగంలో స్వల్పంగా పుణ్యం చేసినా సరే అధికంగా ఫలితం లభిస్తుందని నీకు పూర్వం చెప్పి ఉన్నాను కదా. జనమేజయ, నువ్వు గమనించవలసిన అంశం ఏమిటంటే కాలం నిత్య చలనశీలం. అది ఒక్క క్షణం కూడా ఆగదు, నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. మనం ఏ యుగంలో జన్మించామో, అందులో కూడా ఏ దశలో జన్మించామో గమనించుకొని దానికి తగిన ధర్మాచరణ చేసి ఉత్తమ గతిని అందుకోవాలే కానీ అయ్యో మనం కలియుగలో జన్మించామే అనుకుంటూ నీరసపడిపోకూడదు. కనుక నువ్వు ఈ యుగానికి అనుకూలమైన ధర్మాచరణ చేసి స్వల్ప పరిశ్రమ చేతనే ఉత్తమ ఫలితాలను అందుకోమని చెప్పడమే నా ఉద్దేశం అంటూ వ్యాసుడు తన ఉపదేశాన్ని ముగించాడు. వ్యాస జనమేజయుల ఈ సంవాదాన్ని శౌనక మహర్షికి వినిపిస్తున్నటువంటి సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి ఈ విధంగా సర్పయాగానంతరం జరిగిన రాజసభలో కాలతత్వాన్ని విశేషించి కలియుగ లక్షణాలను వివరించి జనమేజయుడికి జరగబోయే భవిష్యత్తు కూడా కొంతవరకు చెప్పి చిట్ట చివరిలో కలిలో జన్మించిన మానవులకు జనమేజయుడికి కూడా ఊరడింపు కలిగే మాటలు చెప్పి వ్యాస భగవానుడు తన ప్రసంగాన్ని ముగించాడు. అమృత ప్రవాహంలాగా అఖండంగా సాగిపోయినటువంటి ఆ మహావాక్ ప్రవాహానికి సభలో కూర్చొని ఉన్నటువంటి ఋషులు, ఋత్విక్కులు, రాజులు, ఇతర సభాసదులు అందరూ కూడా ఎంతో సంతోషించారు. కొందరు కంట తడి పెట్టారు, కొందరు కాలతత్వాన్ని ధ్యానం చేస్తూ మౌనంగా ఉండిపోయారు, కొందరు భయపడ్డారు, కొందరు ఆశ్చర్యానందాలను వ్యక్తం చేశారు. ఆశ్చర్యము, ఆనందము ఇలా సభికులు తమలో తామే నానా విధాలుగా మాట్లాడుకుంటుండగా వ్యాస భగవానుడు లేచి అందరి దగ్గర సెలవు పుచ్చుకొని సభకు ఒక్కసారి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి నమస్కరించి మళ్ళీ కలుద్దాం అంటూ మెల్లగా నిష్క్రమించాడు. ఆయనతో వచ్చిన ఇతర మహర్షులు కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయారు. మనము ఇంకా ధ్యానం చేస్తే వ్యాస భగవానుడు మనకు దర్శనమిస్తాడు కూడా. ఆ తరువాత సభలో ఉన్న ఇతర సభాసదులు కూడా మెల్లిగా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. సర్పయాగాన్ని నివారించే సందర్భంలో ప్రధాన పాత్ర వహించి సగం కాలిన తక్షక మహాసర్పాన్ని కూడా రక్షించిన ఆస్తిక మహర్షి కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. జనమేజయ మహారాజు కూడా పగను వదిలిపెట్టినటువంటి పాములాగా శాంతించిపోయి ప్రసన్న హృదయుడై తన భవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రాజు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ రకరకాల యజ్ఞాలను 300 దాకా శాస్త్రబద్ధంగా ఆచరించాడు. అన్ని యజ్ఞాలు జరిగిన తర్వాత అశ్వమేధ యాగం కూడా చేద్దామని పట్టుదల ఆయనకు బాగా కలిగింది. క్రతువు మొదలు పెట్టేశాడు. యాగం ఇంచుమించు చివరికి వచ్చేసింది. ఆ యాగ నియమాల ప్రకారం సంవత్సరం అంతా దేశం తిరిగి వచ్చిన అశ్వాన్ని సంహరించి ఆ మర్నాడు దాన్ని హోమం చేయాలి. ఆ రాత్రికి చచ్చిపోయిన ఆ అశ్వానికి కాపలాగా యజమాన పత్ని అక్కడే ఉండాలి. ఆ నియమం ప్రకారం జనమేజయ మహారాజు యొక్క భార్య వపుష్టమ మరణించినట్టు అశ్వం ఉన్న శాలలోనే ఉండిపోయింది. కొంతసేపటికి ఆమెకు కునుకు పట్టింది, కొంతసేపటికి పడుకుంది. ఆమెనే కాచుకోవాలి, అది శాస్త్ర ప్రకారంగా. యజ్ఞం చేసే భార్యనే కాపలా కాయాల. నిద్రలో ఉండగా ఆమె గగ్గోలు పెట్టింది. ఈ వార్త విన్న జనమేజయుడు మండిపడి ప్రధాన ఋత్విక్కు అయినటువంటి అధ్వర్యుని పిలిచి, నీ యొక్క మంత్రబలం లోపం వల్లనే ఈ పొరపాటు జరిగింది, నువ్వు నాశనమైపోవు అని నానా రకాలుగాను తిట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి దుమ్మెరపోయినటువంటి అధ్వర్యుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జ్ఞాననేత్రంతో చూసి, మహారాజా, ఇది నా తప్పు కాదు, ఇది దేవేంద్రుడు చేసిన మోసం అన్నాడు. వెంటనే జనమేజయుడి కోపం దేవేంద్రుడి మీదకు తిరిగిపోయింది. ఇతడు బుసలు కొడుతూ
నా దగ్గర ధర్మంగా రాజ్యం చేసిన పుణ్యం ఉంటే, 300 యజ్ఞాలు చేసిన పుణ్యం ఉంటే, ఈనాటి నుంచి ఈ దుర్మార్గ దేవేంద్రుణ్ణి ఇక మీదట ఏ క్షత్రియుడు అశ్వమేధ యాగంతో ఆరాధించకూడదు, యాగంతో గాక అని శాపించాడు. ఇంకెవరు యాగమే చేయకూడదు, ఇదే కదా కావాల్సింది, శపించేశాడు. ముందు యాగం చేయరు ఎవరు కూడా, ఈ శాపం ఉంది కదా. అయినా జనమేజయుడు కోపం తీరలేదు అక్కడికి. అతడు ఋత్విక్కులందరి వంక వేలు పెట్టి చూపిస్తూ బెదిరిస్తూ, ఇందులో మీ తప్పేం కూడా లేకపోలేదు, మీలో మంత్రబలం లేకపోవడం వల్లే దేవేంద్రుడు ఈ పని చేయగలిగాడు. మీకు మీ కుటుంబాలతో సహా రాజ్య బహిష్కరణ శిక్షను విధిస్తున్నాను అని శాసనం ఇచ్చేశాడు. దానికి ఋత్విక్కులు భయపడక మండిపడి, నీలాంటి వాడి రాజ్యం మాకు వద్దే వద్దు అంటూ ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జనమేజయుడికి ఇంకా కోపం తీరక పత్నిశాల దగ్గరికి వెళ్ళి, ఈ వపుష్టమ పతితులరైపోయింది, అంటే ఈమెను నాకు పనికిరాదిక, ఈమెను ఇంట్లో నుంచి గెంటివేయండి, ఊళ్ళో నుంచి గెంటివేయండి అని రంకెలు వేయసాగాడు. ఇంతలో ఆకాశంలో వెడుతున్నటువంటి విశ్వావసు అనే గంధర్వరాజు జనమేజయుడి అరుపులను విని అక్కడికి వచ్చి జనమేజయుడితో ఇలా అన్నాడు, జనమేజయ, ఏమి తెలివి నీది, వ్యాస మహర్షి చెప్పినా వినకుండా కాలధర్మానికి వ్యతిరేకంగా అశ్వమేధ యాగం ప్రారంభించావు. ముందుగా చెప్పాడు కదా భవిష్యత్తు ఇట్లా జరుగుతుంది నీకని, మాట వినలేదే. దానిలో కొన్ని అనుకోని పొరపాట్లు దొర్లాయి. ఈ సందు చూసుకొని దేవేంద్రుడు నీ మీద అగ్ని పరీక్షను పిడుగులాగా పడేశాడు. అనాలోచితంగా వెనుక ముందులు చూడకుండా ఆ పరీక్షకు నువ్వు బోల్తా పడ్డావు. దేవేంద్రుడు నీకేమవుతాడు? నీ ముత్తాత తండ్రి కదా. ధర్మాత్ముడైన దేవేంద్రుడు తన సొంత ఇంటి కోడలి పట్ల ఇలాంటి అపచారం చేస్తాడా? ఈ మాట నువ్వు ఆలోచించవద్దా? అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పటికే నువ్వు 300 యజ్ఞాలు చేసి దేవేంద్రుని మించిపోయే పరిస్థితిలో ఉన్నావు. నీకు అలాంటి యోగ్యత ఉందా లేదా అని దేవేంద్రుడు 1000 కళ్ళతో పరిశీలిస్తున్నాడు. ఇంతలో నీ అశ్వమేధంలో ఒక సందు దొరికింది. అందువల్ల ఆయన తన దగ్గర ఉండే రంభ అనే అప్సరసను నీ భార్య రూపంలో ఇక్కడికి పంపించి ఆమెతో తానే క్రీడించాడు. నీ అధ్వర్యుడు దేవేంద్రుడు వచ్చాడనే చూడగలిగాడే తప్ప అంతకన్నా లోతుగా చూడలేకపోయాడు. నువ్వు అంతకన్నా తొందరపాటుతనంలో నీ గురువులైన ఋత్వికులను దేవేంద్రుడు కూడా శపించేసి 300 యజ్ఞాలతో నువ్వు సంపాదించుకున్న పుణ్యమంతా వ్యర్థం చేసేసుకున్నావు. అందరినీ శపించేశావు, పుణ్యమంతా వ్యర్థం చేసేసుకున్నావు. ఇది ఇంద్రుడి భార్యనే అట్లా పంపించాడు, నీ భార్యలాగా పంపించాడు అంతే. ఎవరు ఇంద్రుడని తెలుసుకున్నావా? అట్లా వెళితే నీ ముత్తాత సంబంధం కదా. దీనివల్ల ఇటు నువ్వు అటు నీ 300 యజ్ఞాల్లో పాల్గొన్న ఋత్వికులు అందరూ భ్రష్టులైపోయారు. ఇదే నువ్వు సాధించింది. కలియుగం కదా, నీ పుణ్యమంతా పోయింది. ఆ ఋత్వికులు శాపం పెట్టారు, వాళ్ళు చేసిన యజ్ఞం పోయింది, అంతా పోయింది, మొత్తం పోయింది. అదిగాక పుట్టబోయే క్షత్రులందరినీ శపించి నీ తర్వాత ఇంకెవ్వరూ అశ్వమేధ యాగం చేయకుండా నువ్వే నీ శాపం ద్వారా అడ్డం పెట్టేశావు. ఇంకేమంతే నీవు చేసేశావు. దీని ద్వారా వ్యాస మహర్షి చెప్పిన దాన్ని మరింత గట్టిపరిచావు. నీ తపోబలంతో నువ్వు సాధించిన విజయం ఇది. నీ తపోబలమంతా పోయింది. అసలైన నువ్వు ధర్మశాస్త్రవేత్తవు కదా, పైగా న్యాయాధిపతివి కదా. నీ భార్యను ఇంట్లో నుంచి గంటివేయమనే నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగావు? స్త్రీలకు చెడు భావన లేకుండా ఉండగా వారిని పరపురుషులు పరాభవిస్తే ఆ పాపం స్త్రీలను అంటదనేటువంటి ధర్మశాస్త్రం నీకు తెలియదా? కలియుగంలో ఈ ధర్మం మరింత ప్రబలమని నీకు తెలియదా? తెలిసి కూడా ఇలాంటి న్యాయ నిర్ణయం ఎలా చేస్తున్నావు? రాజా, దీనంతటికీ కారణం నువ్వు కాలానికి ఎదురు ఈదటమే. ఈ పనిని ధర్మశాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి మానవుడు ఎవడు చేయరాదు.
పైగా వ్యాస భగవాన్ అంతటి వాడు కాలప్రభావాన్ని గురించి అంత వివరంగా బోధించిన తర్వాత అసలే చేయరాదు. అయినా నువ్వు చేయకూడనివన్నీ చేయనే చేసేసావు. పోయిందంతా. ఉన్న తపస్సు తప్పు ఏమేం చేసావు అన్నీ కూడా పోయాయి. నీ తప్పుతో తపస్సు అంతా పోయింది. ఇప్పుడు నిరపరాధి అయినటువంటి భార్యను పరిత్యాగం చేస్తే ఇంతకంటే తీవ్రమైన భ్రష్టత్వం పట్టి తీరుతుంది. ఈ విషయం ఆలోచించుకో. కనుక ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని దురావేశాన్ని తగ్గించుకొని ధర్మబద్ధంగా ఆలోచించు. నీ భార్యను స్వీకరించి కొంతైనా ధర్మం నిలుపుకో అన్నాడు విశ్వవసువు. ఈ విధంగా గంధర్వుడైన విశ్వావసువు ఒక పక్క మందలిస్తూ మరో పక్క ఓదార్చేసరికి జనమేజయ మహారాజు తెలివి తెచ్చుకొని తన పొరపాటు గ్రహించి అతడు చెప్పినట్లుగానే, ఎందుకంటే భార్య నిజమైన భార్య ఇది తెలుసుకున్నాడంతా కూడా, శేష జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపాడు. ఆ తర్వాత జనమేజయుడు తన జీవిత కాలంలో తన భార్యను అవమానించలేదు. ఎప్పటికిక తనకు తగిన యజ్ఞాలను చేయటం మానలేదు. యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయడం మానలేదు. జరిగిపోయిన దానికి లేనిపోని చింతలు పెట్టుకోలేదు. ఎప్పుడు అదే చాలామంది పెట్టుకుంటారు. ఏదో ఒకటి జరిగిపోతే ఇక అంతే, తల మీద చేయి పెట్టుకొని జరిగింది ఇట్లా అంతే, దాన్నే కూర్చొని యోచన చేయకూడదు. వ్యాసుడు అంతటి వాడు తన దివ్య దృష్టితో చూసి చెప్పినా తాను కాలధర్మానికి వ్యతిరేకంగా ఎదురుదాడి అనుకోవడం పొరపాటు. ఎదురుదాడి అనే గుర్తింపును వదలనే లేదు. ఆ విధంగా ప్రశాంతుడై అతడు తన జీవనం కొనసాగించాడు. ఈ విధంగా శౌనక మహర్షికి జనమేజయుడే అశ్వమేధ యాగాన్ని గురించి వివరిస్తున్నటువంటి సూతపుత్రుడైనటువంటి ఉగ్రవశనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, వ్యాస భగవానుడు ఈ విధంగా ఎన్నో అద్భుతమైన దివ్య ఘట్టాలను తన మహాభారత కావ్యాల్లో మనోహరంగా పొందపరిచాడు. అందుకనే మహాభారత గ్రంథాన్ని ఎవరు అమూలాగ్రంగా ఎవరు శ్రవణం చేసిన వారికి లభించని సత్ఫలితం ఉండదని మహర్షులంతా నిర్ణయించారు. మహాభారత గ్రంథం చదివితే, శ్రవణం చేస్తే అంతకన్నా ముక్తి లేదన్నారు. విద్యాశక్తి కలవారు ఈ గ్రంథాన్ని చదివితే విద్వాంసులవుతారు. వీరులు పఠిస్తే రాజులవుతారు. కన్యలు పఠిస్తే వారికి ఉత్తమ భర్త, సత్సంతానం వంటి శుభఫలాలు లభిస్తాయి. వ్యాపారస్తులు చదివితే సంపదలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మహాభారత గ్రంథాన్ని విన్నవారికి ధర్మనిష్ట పెరుగుతుంది. వారు కామక్రోధాలను జయించగలుగుతారు. అందులోనూ దేవేంద్రుని మీద ఉండే ఆపోహాలను తొలగించే జనమేజయుడి అశ్వమేధ యాగఘట్టాన్ని శ్రద్ధగా మననం చేసేవారికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసభగవానుడు ఒక మహావృక్షం వంటివాడు. వృక్షంలో నుంచి పళ్ళు వస్తాయి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.